కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎక్కడైనా అభిమానులు చెప్పారని వాళ్ళు ఒత్తిడి చేశారని నిర్మాత సినిమాలు కొంటారా, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకుంటారా? కోట్లతో కూడిన వ్యవహారం ఇది. అలా ఎందుకు చేస్తారు అనుకుంటున్నారు కదా, కానీ ఇక్కడ జరిగింది అదే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా పవర్ఫుల్, మరి పైగా అక్కడున్న నిర్మాత తారక్కు అంతే క్లోజ్. మరి ఈ కథ ఏంటో డీటెయిల్గా మాట్లాడుకుందామా? పదండి. మామూలుగా దర్శకుడు హీరో కాంబోస్ కు ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం డిస్ట్రిబ్యూటర్ హీరో కాంబినేషన్ కు ఖతర్నాక్ ఫాలోయింగ్ ఉంది. వాళ్లే ఎన్టీఆర్, సూర్యదేవర, నాగవంశీ. తారక్ సినిమా వస్తుందంటే చాలు వంశీకి ఫ్యాన్స్ నుంచి ప్రెషర్ మొదలవుతుంది. మీరే మా హీరో సినిమా విడుదల చేయాలని. దేవరకు ఆయన చేసిందెప్పుడు మర్చిపోరు అభిమానులు. అరవింద సమేతతో ఎన్టీఆర్, నాగవంశీ జర్నీ మొదలైంది. హారిక, హాసినిలో ఆ సినిమా వచ్చినా వెనకుండి చూసుకున్నది మాత్రం నాగవంశీనే. పైగా అరవిందకు వాళ్లే నిర్మాతలు కూడా. ఆ తర్వాత దేవర రైట్స్ తీసుకున్నారు వంశీ. దీనికి మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినా కూడా దాని అభిమానుల్లోకి నాగవంశీ తీసుకువెళ్లిన తీరు ఎన్టీఆర్ ను కూడా ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ కు రంగం సిద్ధమవుతుంది. వార్ 2 తెలుగు రైట్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ తీసుకున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నాగవంశీ. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ సినిమాలో రితిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. ఆగస్టు 14న విడుదల కానుంది వార్ 2. పేరుకు డబ్బింగ్ సినిమా అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఉండడంతో తెలుగులోనూ బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది వార్ 2. ఈ సినిమా తెలుగు రైట్స్ ను నాగవంశీ ఏకంగా 80 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఆగస్టు 14న కూలీ కూడా వస్తున్న తారక్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు నాగవంశీ.